ఇప్పుడే మన నెట్ఫ్లిక్స్లో రీసెంట్గా స్ట్రీమింగ్కి వచ్చిన టామ్ హార్డీ మూవీ అయిన హ్యావోక్ అనే సినిమా చూసా. ఇంతకీ మూవీ విధ్వంసం క్రియేట్ చేసిందా లేదా అంటే ఒక విధంగా చేసిందనే చెప్పుకోవచ్చు. ఈ మూవీ వచ్చేసి అందరికీ నచ్చదు. యాక్షన్ మూవీ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే నచ్చుతుంది. కమింగ్ టు ద ప్లాట్ ఏంటంటే మన టామ్ వచ్చేసి ఒక హోమసైడ్ కాప్ మాట. అయితే ఒకరోజు పబ్లో చిన్న ఒక ఇన్సిడెంట్ జరిగి ఒకళ్ళు ఎవరో చనిపోతారు అన్నమాట. ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఒక కొడుకు చనిపోతాడు. వీడికి తెలిసిన పర్సన్ ఒక కొడుకు అదే టైంలో పబ్లో ఉంటాడు అన్నమాట. సో వాడే వీడిని చంపాడని చెప్పి ఒక న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. దీంట్లో ఏంటంటే మన టామ్ వాడిని రెస్క్యూ చేయాలనుకుంటాడు. తినకున్న పర్సనల్ రీజన్స్ వల్ల వీడిని రెస్క్యూ చేయాలనుకుంటాడు అనమాట. ఇంతకీ మన టామ్ ఇతన్ని రెస్క్యూ చేశాడా లేదా, అండ్ ఇంకొకటి ఆ కిల్లర్ ఎవరనే చెప్పి కనుక్కున్నాడా లేదా అన్నది స్టోరీ అన్నమాట. కమింగ్ టు పాజిటివ్స్, అసలు ఈ సినిమాకి యాక్షన్ కొరియోగ్రఫీ ఎవరో కానీ ఇచ్చి పడేశారు. అసలు చాలా అంటే చాలా బాగుంది. యాక్షన్ సీన్స్ అయితే క్రేజీ. అసలు కొన్ని గన్ ఫైట్స్ బాగుంటాయి. స్టార్టింగ్ ఒక కార్ చేసే సీన్ ఉంటుంది అనమాట. అది కూడా చాలా బాగుంటుంది. వీళ్ళు ఎక్కువగా ఏంటంటే స్టోరీ మీద దీని మీద వీళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలే. ఒక యాక్షన్ సినిమా తీయాలి, మంచి ఫాస్ట్ పేస్డ్ సినిమా ఒకటి తీయాలనుకున్నారు. మంచిగా డెలివర్ కూడా చేశారన్నమాట. ఈ మూవీలో వీళ్ళు కెమెరా మూమెంట్స్ ఉంటే మనకు అసలు మొహాలు కూడా కనిపించమన్నమాట. యాక్షన్ సీన్స్ని ఎంత న్యాచురల్గా తీయాలనుకున్నా అంటే ఇప్పుడు నేను కనబట్టుకుని కాలుస్తున్నాను అనుకో, ఆ సీన్ని నేనే చూస్తున్నా. ఫస్ట్ పర్సన్ వ్యూ అంటాం కదా, దాన్ని చాలా న్యాచురల్గా ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నారు. దాన్ని చాలా బాగా తీశారు. సినిమాటోగ్రఫీ టీం ఉంటారు కదా, వాళ్ళ 100 కాదు 200% ఇచ్చేసారని చెప్పుకోవచ్చు. యాక్షన్ సీన్స్లో కానీ ఆ కార్ చేజెస్లో కానీ ఎన్ని డిఫరెంట్ యాంగిల్స్ ట్రై చేయొచ్చో అన్ని యాంగిల్స్ ట్రై చేస్తారు. కొన్ని ఫ్రేమ్స్ కూడా చాలా బాగున్నాయి. కమింగ్ టు క్యారెక్టర్ పర్ఫార్మెన్సెస్, టామ్ హార్డీ ఈ మూవీలో చేశాడు కానీ ఏంటో తన క్యారెక్టర్ మొత్తం నాకు ఎక్కడ చూసినా మనకి వెనంలో చేసిన టామ్ హార్డీయే కనిపిస్తుంది అనమాట. ఆ వాకింగ్ స్టైల్ కానీ అది ఏం మారలేదు అసలు. వెనం 3లో వెనం వెళ్ళిపోతుంది కదా, అక్కడి నుంచి డైరెక్ట్ ఇక్కడికి వచ్చినట్టుగా అనిపించింది నాకు. తన స్టైల్ కొంచెం మారిస్తే బాగుండేమో అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక అమ్మాయి ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను చెప్పా కదా అతని మీద డౌట్ పడతారని చెప్పి, అతనికి ఒక ఫ్రెండ్ ఉంటుంది. ఆ అమ్మాయిది ఒక యాక్షన్ సీన్ ఉంటుంది పబ్లో, క్రేజీ. అదైతే తను చాలా బాగా యాక్ట్ చేసింది. తన పర్ఫార్మెన్స్ కూడా కొన్ని సీన్స్లో ఎమోషనల్ సీన్స్ కానీ కొన్ని ఫైట్స్ కానీ చాలా బాగా చేసింది. టామ్ హార్డీ తర్వాత స్క్రీన్కి మనల్ని కొంచెం హుక్ చేసేది ఎవరైనా ఉందంటే ఈ అమ్మాయి క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు. తనది నాకు బాగా అనిపించింది. మిగతా వాళ్ళందరూ ఓకే అంతే. నాకు వీళ్ళిద్దరే కొంచెం బాగా అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నాకు స్టార్టింగ్లో ఒక 20 minutes మాట ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది. నాకు అదైతే ఇరిటేషన్ తెప్పించింది. మిగతా సినిమా అంతటికి కూడా మంచి బ్యాక్గ్రౌండ్ స్కోరే ఇచ్చారు. ఫస్ట్ 15-20 minutesలో మాత్రం చిరాగ్గా అనిపిస్తుంది. నాకైతే అది ఇరిటేషన్ వచ్చింది. ఇంకా ఓవరాల్గా మూవీ చూడాలవద్దంటే యాక్షన్ మూవీ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే అస్సలు మిస్ అవ్వద్దు. మంచి ఫీస్ట్ అని చెప్పొచ్చు. మీకు మనకి 1 hour 40 minutesలో దగ్గర 1 hour 20 minutes మనకి యాక్షనే ఉంటుంది అన్నమాట. అందుకని ముందే వార్న్ చేస్తున్నాను. మీకు యాక్షన్ మూవీస్ కనుక నచ్చకపోతే అసలు చూడద్దు. ఇదండి గైస్ రివ్యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.